ఈరోజు మన ధ్యానాంశం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోనైనా మనం దేవుని స్తుతించాలి. అది ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు. కొన్ని సారూప్యాలని పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అప్పుడు ఇశ్రాయేలీలు ఈలాగు ఈ పాట పాడిరి. ఎప్పుడు వాళ్ళు పాట పాడారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పాట పాడారు? ఏమండి, మనకు కూడా పాటలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాం. అమ్మోళ్ళు పిల్లలు కొట్టినప్పుడు పిల్లలు పాటలు పాడతారా? ఎప్పుడు పాట పాడాలనిపిస్తుంది మనకి? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు. కొంతమంది బాత్రూమ్ సింగర్ కూడా ఉంటారు, బాత్రూమ్ సింగర్స్. స్నానానికి వెళితే తెలియకుండానే పాటలు వస్తూ ఉంటాయి కదా, అంటే సంతోషంగా పాటలు పాడతారు. మనలో సంతోషం వచ్చినప్పుడే మనం పాటలు పాడతాం, మనలో ఆనందం కలిగినప్పుడే పాటలు పాడతాం. మనం సంతోషకరమైన సన్నివేశము, ఆ సందర్భము, ఆ పరిస్థితిలో మనకు కలిగినప్పుడు, మనకు దాపురించినప్పుడు, ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే మనము పాటలు పాడేదానికి ప్రయత్నం చేస్తాం. అది వినసొంపుగా ఉందా, బాగా రాగంగా ఉందా, వినే వాళ్ళకి కర్ణ కఠోరంగా ఉందా, అది వేరే విషయం. మన గొంతు ఎటువంటి గొంతు అయినా కానీ, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు పాటలు పాడడం సహజమే. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, దేవుని చేత పిలుచుకున్నటువంటి ప్రజలు, దేవునితో నడుస్తున్నటువంటి ప్రజలు, దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు అప్పుడు పాడబడుతున్నారు. ఎప్పుడు పాడబడుతున్నారు, ఏ సందర్భంలో పాడబడుతున్నారు, ఎలాంటి స్థితిలో పాట పాడుతున్నారు, ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళుతూ ఉన్నారు, ఎటువంటి సందర్భాలు గుండా వారు వెళుతూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు తెలియచేయాలని, ఒక పాఠాన్ని నేర్పించాలని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. చూడండి ప్రియులారా, పై వచనం 4వ వచనం చూడండి. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత నడిచి నడిచి కాళ్ళు అలిసిపోయినాయి, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నడిచి నడిచి సొమ్మసిల్లిపోయారు, నడిచి నడిచి నీరసించిపోయారు, ఎడారిలో నడుస్తున్నారు. ఎడారి అంటే తెలుసా పిల్లరా? ఎడారి అంటే కనుచూపు మేర ఇసుకే ఉంటుంది, కానీ ఎక్కడ చెట్టు కనపడనే కనపడ, నీటి జావ ఉండదు. అది ఎడారి. ఎడారిలో నడుస్తున్నారు. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు, ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడిచి 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 ఆయాస పడుతున్నారు. ఎప్పుడు ఆయాసం వస్తుంది, ఎప్పుడు నీరసం వస్తుంది? కష్టపడి పనిచేసినప్పుడు, లేదా ఎక్కువసేపు నడిచినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు ఆయాసం వస్తుంది. అక్కడ రాయబడిన మాట చూడండి, మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఆ ఇశ్రాయేలు జనాల యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోయింది, సోలిపోయింది, నీరసించిపోయింది. చాలా భయంకరమైన దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. చాలాసేపు నడిచారు ఎడారిలో నడిచి 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 నీరసించిపోయి, సొమ్మసిల్లిపోయి, ఆయాస పడిపోయి విపరీతమైన దాహంగా ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు నేను ఉంటే, అటువంటి ఇబ్బందుల గుండా నీ నా జీవితం వెళుతూ ఉంటే, అటువంటి కష్టాల గుండా నీ నా బ్రతుకు వెళుతూ ఉంటే,
అటువంటి సొమ్మసిల్లిన జీవితం, విసిగి వేసారిపోయిన జీవితం, ప్రయాసపడిన జీవితం ఒకవేళ నీలో నాలో ఉంటే మాటలు వస్తాయి మన నోట్లో నుంచి? ఆలోచించేయండి. పాట పాడగలమా? అటువంటి పరిస్థితుల్లో వారు సనిగారు అని కొంచెం పక్కన పెడదాం. వాళ్ళకి ఇప్పుడు దాహం వేస్తుంది, దప్పికేస్తుంది, నాలుక అక్కెండిపోతూ ఉంది, నీరసించిపోయారు, ఎనికెడత కాళ్ళు రావడం లేదు, నడిచేదానికి వీలు పడడం లేదు, కనుచూపు మేర ఇసుక తెన్నెలా కనిపిస్తున్నాయి, ఎడారి గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారు నీటి కోసము ఆలోచన చేసినప్పుడు ఒక ఇసుక దెబ్బ చుట్టూ ఆ ఇశ్రాయేలు జనాంగం, ఆ ప్రజలందరూ చేరి స్తుతిస్తూ పాట పాడుతూ విశ్వాసం అనే దుడ్డుకర్రతో, విశ్వాసం అనే బరిసెలతో, విశ్వాసం అనే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులతో ఆ ఇసుక దిబ్బలను తవ్వుతూ 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 విసుగుతోనూ వాళ్ళు తవ్వడంలే, నీరసించిపోయి వేసారిపోయి వాళ్ళు తవ్వడంలే, ఎక్కడో అడుగున ఉన్నటువంటి ఆ జలాన్ని, ఆ నీటి బుగ్గను అన్వేషించాలని, ఆ నీటి బుగ్గను బయటికి తీసుకురావాలని, ఆ నీటి చెమ్మను బయటికి తీసుకురావాలని, ఆ ఊరెడి ఊటను, ఆ నీటిని బయటికి తీసుకొచ్చి వాటిని తాగాలని ఆశతో దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ వారు అక్కడ బావిని తవ్వుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైంది అనుకుంటా దేవుని మాటలు ప్రియులారా. చూడండి అక్కడ ఆ మాట 17వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిన ఎప్పుడు? సొమ్మసిల్లి ఉన్నప్పుడు, ఎప్పుడు అలసటగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయాసంతో ఉన్నప్పుడు, ఎప్పుడు భయంకరమైన దాహంతో ఉన్నప్పుడు, ఎప్పుడు విపరీతమైన దప్పికతో ఉన్నప్పుడు, ఎప్పుడు నీటి కోసము నీళ్లు తాగాలని ఆ తపన ఉన్నప్పుడు వాళ్ళు పాట పాడుతున్నారు. పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు, పాట పాడుతూ దేవుని ఆరాధిస్తున్నారు, పాట పాడుతూ దేవుని గణపరుస్తున్నారు, పాట పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. చూడండి ఏమంటున్నారు? బావి ఉబ్బుకుము, దాని కీర్తించుడి, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని జీవం నీలో వచ్చిన తర్వాత ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆయాసాలు వస్తాయి. అది ఏదో ఒక రూపాన్ని రావచ్చు. కనాను దేశం దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో వీళ్ళు చేరాలని ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం కనాను దేశం వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం అనేటువంటి భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, విసిగి వేసారిపోయారు, విపరీతమైన దప్పికేసింది. నీటి కోసం ఎక్కడ ఎతికినా నీటి బొట్టు అక్కడ కనపడడం లేదు. మోషే మీద సనిగినారు, మేము అక్కడెక్కడో చచ్చిపోతే బాగుండు కదా, ఇక్కడ మమ్మల్ని సమాధి చేసేదానికి కూడా స్థలం లేదు, మేము చనిపోయేదానికి అక్కడ సమాధులకు స్థలం లేదనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అని సనిగినారు. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి ఇబ్బందులు గుండా ప్రవేశిస్తున్నప్పుడు కూడా, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, శ్రమలలో వారు ఉంటున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆ బావి తవ్వడం వల్ల, ఆ బావిని తవ్వుతూ, చూడండి అద్భుతమైన మాట ప్రియమైన వారలారా, ఒక విశ్వాస జీవితం తెప్పరలో చేసుకోవాలంటే, ఒక విశ్వాస జీవితం ఆత్మీయంగా బలపడాలంటే, ఒక విశ్వాస జీవితం దేవుని దగ్గరికి చేరాలంటే, ఒక విశ్వాస జీవితం నిజ దేవుని ఎదుర్కోవాలంటే, నీలో నాలో దేవుని స్తుతించే మనస్సు ఎల్లప్పుడూ
ప్రభునందు ఆనందించుడని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఇప్పుడు ఆశీర్వదించబడినప్పుడు కాదు, ఏదో మేలు జరిగినప్పుడు కాదు, ఇబ్బందులు తొలగిపోయినప్పుడు కాదు, కష్టాలు తీరిపోయినప్పుడు కాదు, నిందలు అవమానాలు పోయినప్పుడు కాదు, జబ్బులు నయమైపోయినప్పుడు కాదు స్తుతించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసుని స్తుతించేదానికి బండలు సిద్ధంగా ఉన్నాయి. నా యేసుని స్తుతించేదానికి ఆకాశ పక్షులు సిద్ధంగా ఉన్నాయి. నా యేసుని స్తుతించేదానికి ఆయన చేత రూపొందించబడినటువంటి ఈ పంచభూతాలు సిద్ధంగా ఉన్నాయి. మనిషి మాత్రమే ఎందుకు ఆయన స్తుతించాలని ఇష్టపడుతున్నాడంటే, నా సారూప్యంలో, నా ఇష్టంగా, నేను ఎంతో ఇష్టపడి నా ప్రియకుమారుడిగా, నా ప్రియకుమార్తె నేను తయారు చేస్తున్నాను. మనం ఆయన స్తుతిస్తే ఆయనకు చాలా సంతోషం. ఇశ్రాయేలు జనాంగం స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసు పిల్లరా? విశ్వాసం అనే దుడ్డికరతో వారు ఆ ఇసుక దిబ్బలను తవ్వి కీర్తిస్తూ, పాడుతూ, పాటలు పాడుతూ, ఆయన గణపరుస్తూ, ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ఎడారిలో ఆ ఇసుక దిబ్బను తవ్వినప్పుడు ఎక్కడో అడుగునున్నటువంటి ఆ నీటి బుగ్గ పైకి ఉబ్బికి ఆ నీటిని తృప్తిగా తాగి వారు అక్కడ సంతోషించినట్టుగా, ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మేలు కలిగినప్పుడే కాదు, సంతోషం ఉన్నప్పుడే కాదు, ఆశీర్వదించబడినప్పుడు మాత్రమే కాదు. కొంతమంది దేవుని ప్రశ్నించేటువంటి గొప్ప గొప్ప విశ్వాసులు తయారయ్యారు. మరొక విధంగా అనుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకప్పుడు కూడా నేను కూడా అలాగా అన్నటువంటి వాడిని. తర్వాత క్రమంగా ఎప్పుడైతే నేను దేవుళ్ళు ఎదుగుతూ వచ్చానో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా తప్పని గ్రహించినాను. ఏమంటామంటే, నాకు ఇది చేస్తే నేను దేవుని నమ్ముకుంటా, నా బిడ్డకు బాగు చేస్తే నేను దేవుని నమ్ముకుంటా, నాకు ఉద్యోగం ఇస్తే నేను దేవుని నమ్ముకుంటా, నా బిడ్డలను దీవిస్తే దేవుని నమ్ముకుంటా. అంటే మనం నమ్ముకోకపోయినా ఆయన దేవుడండి. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఖ్యాకాండము 21:17 వచనం ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం ద్వారా మనం మేలుని అనుభవిస్తాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఆ ఎడారిలో ఆ ఇసుక దిబ్బను ఎంతో విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, గణపరుస్తూ, విశ్వాసమనే దుడ్డుకర్రలతో, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులతో అక్కడ బావిని తవ్వగా నీటిని కలుగు చేసిన దేవుడు. రండి రెండోదిగా మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము, అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము. 16వ అధ్యాయం అనగానే మనకి ఇద్దరు వ్యక్తులు గుర్తు రావాలి, ఇద్దరు భక్తులు. ఎవరు వాళ్ళు? పౌలు, శీలలు. దేవునికి మహిమ కలుగును గాక. 25వ వచనం చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంట? పౌలు శీలలు ఒక అర్ధరాత్రి, మధ్యరాత్రి కీర్తనలు పాడుచు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కీర్తనలు పాడడం అంటే దేవుని స్తుతించడం, కీర్తనలు పాడడం అంటే దేవుని ఆరాధించడం, కీర్తనలు పాడడం అంటే దేవుని గణపరచడం. ఒక మధ్యరాత్రి, ఒక అర్ధరాత్రి పౌలు శీలలు వాళ్ళిద్దరూ కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సందర్భం ఏంటో తెలుసా? మనలాగా దేవుని మందిరంలో లేరు, ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేయాల. వాళ్ళేమి ఏదో గొప్ప మేలు లేకపోతే ఏదో ఒక అద్భుతం ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసా? ఎక్కడున్నారు వాళ్ళు?
చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నారు తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? చదవండి, పైన చదవండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించెను. ఏమంట? కాళ్ళకి బండలు వేసేసి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళకి రంధ్రాలు చెక్కి ఉంటారు. ఆ రంధ్రాల్లో ఆ పక్క ఒక్క కాలు ఈ పక్క ఒక కాలు పెట్టేసి బిగించేస్తారు. ఇంత పెద్ద గదులు ఉండవు, ఇరుకు గదులు ఉంటాయి, ఒకరు ఇద్దరు ఉండేదానికి. ఇలాగ కరెంట్ ఉండదు, ఫ్యాన్లు ఉండవు, కరెంటు లేదు, కటిక చీకటి, ఫ్యాన్ లేదు, ఏసీ అంతకన్నా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఊహించుకోండి, కాళ్ళను బండలు వేసి బిగించేటువంటి శ్రమలు ఒకవేళ నీలో వచ్చున్నాయేమో, నీ కుటుంబంలో ఉన్నాయేమో. చెరసాల శ్రమలకు నిదర్శనంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చెరసాల ఇబ్బందులకు, కష్టాలకు, సమస్యలకు నిదర్శనంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. పౌలు శీలలు అంతకుముందు భయంకరంగా కొట్టబడ్డారు, భయంకరంగా కొట్టుపడేశారు. కొట్టేసి వాళ్ళని ఆ చెరసాల జైలు అధికారికి అప్పగించారు. ఆ జైలు అధికారి ఏం చేస్తాడంటే వారిని తోసి జైల్లో పడేసి గేట్ వేసి బొందలు బిగించేసి గేట్ వేసి పడేసి. నువ్వైతే ఏం చేస్తావు? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏం దేవుడు, ఎక్కడ దేవుడు? నేను మందిరానికి రాబట్టి, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాప్టిజం తీసుకున్నటువంటి ప్రియ సహోదరులారా, పౌలు శీలలకు వచ్చినటువంటి సమస్యలు, అటువంటి పరిస్థితులు మనకు రాకపోవచ్చు. దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఇబ్బందులు ఉండవు, దేవుని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావు, దేవుని నమ్ముకున్నంత మాత్రాన బాధలు రావు. దేవుని నమ్ముకుంటే మీరు ఎప్పుడు సుఖంగా ఉంటారు, దేవుని నమ్ముకుంటే మీకే సమస్యలు రావు, దేవుని నమ్ముకుంటే అసలు మీకు బాధలే ఉండవని చెప్పేది అది శుద్ధ తప్పు సువార్తని దయతో మీరు మనసును పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత నీవు నేను సువర్ణముగా మార్చబడాలి, మేలిమి బంగారుగా మార్చబడాలి. మేలిమి బంగారుగా ఆయన నిన్ను నన్ను చూడాలని ఆశ. ఒక రాయి ఉందండి, ఆ రాయిని, మామూలు రాయి అంటే దాన్ని ఎవరు గౌరవిస్తారు, దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఒక శిల్పకారుడు ఆ రాళ్ళు చెక్కేవాడు ఆ రాయిని చెక్కి చెక్కి చిన్న ఉలితో కొట్టి 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 దానికి ఒక రూపాన్ని ఇస్తే, దానికి ఒక ఆకారాన్ని ఇస్తే, దానికి ఒక నిక్కారుగుండే ముక్కు, అందమైన కళ్ళు, గుడ్డి మూతి, చిన్న కళ్ళు, చిన్న ముఖము ఆ రాతికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? దాన్ని చూడంగానే అబ్బా భలే ఉంది కదా కదా. అంతకుముందు పనికిరాని రాయి. మా యేసయ్య కూడా నిన్ను నన్ను చెక్కుతూ ఉంటాడు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు, విశ్వాసంలో, విశ్వాస యాత్రలో మనకు వచ్చే పరీక్షలు అవి. అపోస్తలులైన పౌలు శీలలు ఏం చేశారు? వాళ్ళు ఏమన్నా చేయరాని ఘోరం చేశారా? చేయరాని నేరం చేశారా? ఏదైనా తప్పు చేశారా? ఎవరైనా కొట్టారా? ఎవరైనా పొడిచారా? ఎవరైనా హింసించారా? ఎవరైనా దోచుకున్నారా? లేదే. వారు చేసిందల్లా సువార్తను ప్రకటించారు, వారు చేసిందల్లా యేసయ్యను ప్రకటించారు,
వారు చేసిందల్లా నిజదేవుణ్ణి నమ్ముకోమని చెప్పడం. దానికే వారిని భయంకరంగా కొట్టేసి చెరసాలు జైల్లో వేసేసి బొండలు బిగించేశారు. అటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి పూట వాళ్ళు ఏం చేశారు తెలుసా? పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఏమండి, నా నోటి నుండి మాట వస్తుందా, పాట వస్తుందా? అంతకుముందు దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో మేలు చేస్తుంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు, ఎన్నో సమస్యల నుంచి విడిపించి ఉంటాడు. ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే పోనీ పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఏమండి అంతకుముందు ఆ పెద్ద సమస్యకి పరిష్కారం చూపలేదా? ఆ భయంకరమైన అనారోగ్య పరిస్థితి నుంచి నిన్ను నన్ను తప్పించి కాపాడి రక్షించలేదా? అంతకుముందు ఆ సమస్య నుంచి నీకు నాకు విడుదల కలిగించలేదా? అవన్నీ అనిపించి ఉంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల పౌలు శీలలు చేస్తున్నటువంటి పని పాటలతో దేవుని మహిమపరుస్తున్నారు. పాటలు పాడుతూ కీర్తిస్తున్నారు, పాటలు పాడుతూ ఆయనలో ఆనందిస్తున్నారు. పరవశించిపోయి ఆ పగులంతా తిన్న దెబ్బలన్నీ మర్చిపోయి వారు అన్న మాటలన్నీ ఏమన్నా ఉత్తినే గౌరవంగా కొట్టిపడేసి గౌరవంగా రాచ మర్యాదలతో వారిని ఊరేగిస్తూ జైలు వేశారా? చెప్పండి. బ్యాండ్ మేళ కొట్టుకుంటూ లేదు, జైలు అధికారి తోసేశాడు వాళ్ళ లోపల. అవన్నీ మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి దేవుళ్ళో లీనమైపోయి పాటలు పాడుతూ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఆ టైంలో అద్భుతం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది చెప్పండి, అందరికి తెలిసిందే. చెరసాల పునాదులు అదిరినాయి, చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. స్తుతిస్తే, ఆరాధిస్తే, ప్రార్థిస్తే, ఆయన ఘనపరిస్తే, ఆయన కీర్తనలు పాడితే, ఆయన మహింపరిస్తే, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ జైలు పునాదులు అదిరినాయి. సమస్య పునాదులు అదురుతాయి. కష్టాల పునాదులు అదురుతాయి. ఇబ్బందుల పునాదులు కదిల్చివేయబడతాయి. రోగాల పునాదులు, జబ్బుల పునాదులు కదల్చబడతాయి. ఆ స్థితిలో దేవుని స్తుతిస్తే, ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తే, పౌలు శిలువలో అర్ధరాత్రి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. అప్పుడు జరిగినటువంటి అద్భుతం చూడండి పిల్లరా, 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు, కొందరేనా ఇద్దరువేనా? ఆ చెరసాలలో, ఆ జైల్లో ఎంతమంది ఉన్నారో ఆ ఇద్దరి బంధకాలు ఊడినని రాయొచ్చు కదా. అందరి బంధకాలు ఊడెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఆ స్థితిలోనే దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే బంధకాలు ఊడిపోతాయి. ఎప్పుడు దేవుని స్తుతించిన, ఎప్పుడు దేవుని ఆరాధించినప్పుడు, ఎప్పుడు దేవుని ఘనపరిచినప్పుడు, ఎప్పుడు దేవుని కీర్తించినప్పుడు మనకు ఆ సమస్య గుర్తురాకూడదు, మనకు ఆ ఇబ్బంది గుర్తురాకూడదు. ఎటువంటి బాధ అయినా కావచ్చు, అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఆ సమస్యను చూడొద్దు. ఆ సమస్యలో నుంచి దేవుని చూడొద్దు, ఆ సమస్య గుండా దేవుని చూడొద్దు. అప్పుడు మనకు దేవుడు తక్కువగా అనిపిస్తాడు.
సమస్య పెద్దదిగా కనిపిస్తుంది, ఇబ్బంది పెద్దదిగా అనిపిస్తుంది. అమ్మో ఏమైపోద్దేమో, ఎలాగుంటుందేమో, దాని పరిస్థితి ఏంటో. సైతాన్ ఏం చేస్తుందంటే ఇంకా నిన్ను వాడుకొని అమ్మా నిన్ను బలహీనపరిచేస్తాడు. ఇంకది బాగా కాదు, ఆ సమస్య తీరిపోదు, నీకంతేను, నువ్వు ఇబ్బంది పడిపోవాల్సిందేనేవు, నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను దగ్గర తీసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను బాగు చేయడు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెడతాడు, నువ్వు నమ్మిన దేవుడు నీ దగ్గరికి రాడు, నువ్వు నమ్మిన దేవుడు నీ బిడ్డను బాగు చేయడు. ఇదే వాడి పని. చెవులో జోరీలాగా గీ పెట్టి వాగుతానే ఉంటాడు సైతాన్ పని. పౌలు శీలలు బంధుల వైపు చూడాల, జైలు ఉన్న పరిస్థితులను చూడాల, కొట్టించుకున్న దెబ్బల గురించి ఆలోచించలా, ఉన్నటువంటి సమస్య గురించి ఆలోచించలా, ఆ పరిస్థితుల గురించి ఆలోచించలా. మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుణ్ణి స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి. ఇలారా వారు స్తుతించగా ఓ పెద్ద భూకంపం వచ్చి ఆ జైలు గోడలు, జైలు పునాదులు అదిరును, ఆ గేట్లన్నీ ఏమైనా మంచి మాట ఏమాట చూడండి, చెరసాల తలుపులన్నీ తెరిచి చూడండి. తర్వాత దానికి ముందు చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు. బా ఎంత అద్భుతమైనటువంటి గొప్ప సంఘటన ప్రియులారా. కీర్తి పాటలతో ఆయన ఆరాధించగా, పాటలతో ఆయన మహింపరచగా, పాటలతో ఆయన స్తుతించినప్పుడు అందరి బంధకాలు తెగిపోయినాయి. మనందరి బంధకాలు తెగిపోవాలంటే హృదయపూర్వకంగా మనం ఆయన్ని స్తుతించాలి. ఎట్టి పరిస్థితులు, ఏ పరిస్థితిలోనైనా. ఇంకొక అద్భుతమైన సంఘటన జరిగింది అక్కడే. ఏమైందో తెలుసా? రండి చూద్దాం. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. జైలు అధికారి అంటున్నాడు, అయ్యలారా, మీరు ఆ స్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని అందరు తిట్టారు, అందరు మిమ్మల్ని ఎగతాళి చేశారు, అందరు మిమ్మల్ని దూషించారు, అందరు మిమ్మల్ని కొట్టారు, కొన ఊపిరితో తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఆ జైల్లో మీకేం సౌకర్యంగా ఫ్యాను లైట్లు ఏమి లేవు, కాళ్ళకి బండలు బిగించేశారు. అయినా కూడా మీరు పాటలు పాడుతున్నారు, నేను విన్నాను, నేను చూశాను, నేను ఆలకించాను. అయితే ఇప్పుడు చెబుతున్నాను, నేను రక్షించబడాలంటే నేనేమి చేయాలి? ఎంత అద్భుతం అండి. పౌలు శీలలు ఆ అర్ధరాత్రి దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా, వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పటికీ, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వారి కష్టాల్లో ఉన్నప్పటికీ, వారు శ్రమలలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించగా జైలు అధికారి జీవితము మారిపోయింది ప్రియులారా. జైలు అధికారి అంటున్నాడు, రక్షణ పొందుకోవాలంటే నేనేమి చేయాలి? ఆ రాత్రి ప్రియులారా, జైలు అధికారితో పాటు ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప శక్తి ఉంది స్తుతించేదానికి. దేవుని స్తుతించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే ఆశావేశ కాదు ప్రియులారా. అప్పుడప్పుడు మన ప్రార్థనలో ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు రావడం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ స్తుతించి చూడు ప్రియమైన నిలబడలారా, దేవుడు వెంటనే ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. అంతటి గొప్ప అద్భుతమైన శక్తి ఉంది. స్తుతించడంలో ఉన్న ఆశీర్వాదము, స్తుతించడంలో ఉన్న గొప్పతనము, స్తుతించడం వల్ల పొందుకునే ఆశీర్వాదము, మేలులు ప్రార్థన ద్వారా ఆలస్యం అవుతాయేమో, కానీ స్తుతించడం ద్వారా వెంటనే మనము పొందుకుంటాం. ప్రియమైన నిలబడలారా, పౌలు శీలలు స్తుతించడం ద్వారా ఆ అర్ధరాత్రి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే, అందరూ బంధకాలు తెంచబడ్డాయి. రెండోది, ఆ జైలు అధికారి కుటుంబము రక్షించబడింది.
ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని నేను పరిచయం చేసి చూపించి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం అనగానే మనకు గుర్తు రావాలి. ఎవరండి? దానియేలు 3వ అధ్యాయము ప్రారంభంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఉంటారు. 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. షద్రక్ మెషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోని మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము ఆరాధించే దేవుడు, మేము పూజించే దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు, మేము ప్రార్థించే దేవుడు ఇదిగో 7 అంతల అగ్నిగుండమును వేసినా సరే ఆ అగ్నిగుండములో నుంచి రక్షించుటకు మాకు సమర్థుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సమర్థుడైన, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే, ప్రతి ఇబ్బందికి పరిష్కారం చూపే సమర్థుడైన దేవుని మనం నమ్మి ఉన్నాం. అవునంటారు కాదంటారు? షద్రక్ మెషక్ అబేద్నెగోలుని 7 మంది అగ్నిగుండంలో వేశారు. ఆ అగ్నిగుండంలో వాళ్ళు ముగ్గురిని ఇసిరేసేదానికి బలమైనటువంటి వారిని తీసుకొని వచ్చి వారి చేత వారిని ఇసిరి అగ్నిగుండంలో వేస్తే సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తున్నాను. ఎవరైతే వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో విసిరేశారో ఆ అగ్ని సెగకి వీళ్ళు చచ్చిపోయారు. ఎవరు? వీళ్ళు చచ్చిపోయారు, వేసిన వాళ్ళు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు 7 అంతల అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత అక్కడ ఊరికే ఉండలా, అక్కడ భయపడుతూ ఉండలా, అక్కడ చేతులు ముడుచుకొని కూర్చొని ఉండలా, అక్కడ ఏడుస్తూ ఉండలా. దేవుని స్తుతించడం ప్రారంభించారు, దేవుని ఆరాధించడం ప్రారంభించారు, దేవుని ఘనపరచడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజేమో అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. అయ్యో వాళ్ళకి ఏమైపోయిందో, ఎందుకంటే వాళ్ళు విసిరేసిన వాళ్ళే కాలి బూడిదే మసి అయిపోయి చచ్చిపోయినారు. వాళ్ళ ముగ్గురు ఏమైపోయింటారని ఏడుస్తున్నారు. అయితే వారి వెంట్రుకు కూడా కాలినట్టు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప సమర్థుడు. మనం పూజిస్తున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి ఉత్తినే తక్కువగా అంచనా ఇవ్వకండి, యేసయ్యను పరీక్షించబాకండి దయచేసి. నాకు అది చేస్తే నేను ఇది చేస్తా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు తెలుసా? చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయినటువంటి లాజర్ని బ్రతికించిన దేవుడు మనం నమ్మినటువంటి యేసయ్య తెలుసా? ఆషామాషి దేవుడు కాదు, ప్రతిదానికి సమర్థుడైన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ఆయన పూజిస్తూ ఇంకా ఎందుకు దిగులు పడతావు, ఇంకా ఎందుకు బాధపడతావు? నువ్వు ధైర్యంగా దేవుని స్తుతించు. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని స్తుతించు. అనుభవపూర్వకంగా చెప్తున్నట్టు బిడ్డలారా, నాకేదన్నా సమస్య వస్తే మొదటగా నేను చేసేది దేవుని స్తుతించడం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సనిగినావో చూడండి, సంఖ్యాకాండం నేను చూపిస్తాను, 5వ వచనం చూడండి. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి మనసు పెట్టానండి. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి.
అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఎందుకు? కేవలం సనగడం వల్ల, కేవలం గొనగడం వల్ల. సనగడం గొనగడం మనకు చాలా ఎక్కువ. నేను చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నాను, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చినాను, నాకంటే నినగాక మొన్న వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, వారు మేలు అనిపిస్తున్నారని సనగడమే పని. నువ్వు సనుగుతున్నావా? నువ్వు గొనుగుతున్నావా? ఈ సనిగే వాళ్ళు గొనుగే వాళ్ళు ఏ రోజు కూడా దేవుని ఆరాధించరు, దేవుని స్తుతించరు, ఆయన గణపరచరు, ఆయన కీర్తించరు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. మళ్ళా పైపెచ్చు గొనగడం, సనగడం. జాగ్రత్త. చాలా మంది చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము అనుభవించి చెప్తున్నాం. ఇంతకాలం నా భార్య సజీవ సాక్షి ఉందంటే దేవుడు అద్భుతంగా ఆమెను బాగు చేశాడు. ఒకవేళ అదే నిజమై ఉంటే, ఒకవేళ అదే ఉండి ఉంటే కీమోథెరపీ అని అయ్యని చేసి ఇప్పుడో ఆమె లోకాన్ని వదిలిపెట్టిపోయి ఉండాల్సి వచ్చింది. అదే అహంకారంతో గర్వంతో నేను విర్రవీగి మూడోసారి కూడా పరీక్ష రాస్తుంటే నాకు ఉద్యోగం వచ్చేది. వాడు గుర్తుపెట్టుకోండి. గర్వపడుతున్నావా? లేకుంటే అహంకార పడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనానికి ముందు, నేను చెప్పి మాట కదండి, ఏమంట? నాశనానికి ముందు గర్వం ఉంటుంది. ఒకటే చిన్న సింపుల్, దేన్ని బట్టైనా మనం గర్వపడ్డామనుకో మనకు తెలియకుండానే మనం నాశనంలో పడిపోతున్నాము. జాగ్రత్త. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల ద్వారా అటువంటి 7 అగ్నిగుండం మనలో లేదు. ఉందంటారా? పోల్చుకోలేదు కదా. అయితే ఎందుకు దేవుని స్తుతించడం లేదు? పౌలు శీలను బంధించినటువంటి పరిస్థితులు నీ నా కుటుంబంలో ఉన్నాయా? లేవు. ఆయన ఎందుకు దేవుని స్తుతించము? ఆ ఇశ్రాయేలు జనాంగము ఆ ఎడారిలో, కనుచూపు మేర ఎడారిలో నీరసించిపోయారు. ప్రయాణం చేసి దప్పికి ఎక్కువైపోయి అల్లాడుతున్నారు. దేవుని స్తుతించి పాటలు పాడుతూ ఆ ఇసుక దెబ్బలు తవ్వినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ జలాలు బయట కుబికి వారు తృప్తిగా తాగినట్టుగా మనము చూస్తాం. పౌలు శీలలు అర్ధరాత్రి పాటలు పాడినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. అందరి బంధకాలు విడుదల అవడం జరిగింది. ఆ జైలు అధికారి కుటుంబం రక్షించబడ్డారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ 7 అగ్నిగుండముల నుంచి రక్షించబడ్డారు. దానియేలుని సింహం బోన్లో వేశారా? సింహం బోన్లో ఏం చేశాడు? ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాడు. సింహము నోళ్ళని నా యేసయ్య మూయించినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము ఏ స్థితిలోనైనా మనం దేవుని స్తుతించుట మంచిది, ఆయన ఆరాధించుట మంచిది, ఆయన గణపరచుట మంచిది. ఒక్క మాట నేను చెప్తున్నాను, మన జవాబు రావడం ఆలస్యం అవుతుందేమో, కానీ స్తుతించి చూడు, ఆరాధించి చూడు, ఆయన గణపరచు చూడు, ఆయన గుణగుణాల్ని పొగుడు, ఆయన గణపరచు. దేవుడు నీ నా జీవితంలో వెంటనే తప్పక మేలు చేస్తాడు. అట్టి కృపా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.